2026లో ఎవరైతే తెలంగాణలో డీసెట్ ద్వారా డిఎడ్ ఆర్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్ చేసే ప్రాసెస్లో చాలా స్టూడెంట్స్కి డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే చెప్పని డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ కొంతమంది మీడియం చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, కొంతమంది లైక్ నేను తెలుగు మీడియం చేయాలా ఇంగ్లీష్ మీడియం చేయాలా అదొక క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఎడిట్ ఆప్షన్ కావచ్చు, ఇలాంటి ఒక 3 to 4 పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో లేని పాయింట్స్ అన్ని నేను ప్రీవియస్ 2 వీడియోస్ చేయడం జరిగింది, అందులో చూడండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ మొబైల్లోనే మీరైతే చేసుకోవచ్చు. ఆ వీడియో చూసి మీరైతే చేసుకోండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి మనకు మీడియం చేంజ్. సపోజ్ కొంతమంది తెలుగు మీడియం పెట్టుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం పెట్టుకొని తెలుగు మీడియం కావచ్చు, ఉర్దూ మీడియం పెట్టుకొని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు లాస్ట్ ఇయర్ అయితే మనకు మెయిల్ సర్వీస్ ఉండే, అంటే డైరెక్ట్ మెయిల్ చేస్తే సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, నేను తెలుగు టు ఇంగ్లీష్ చేంజ్ చేసుకుందాం అనుకుంటే అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ వచ్చేసి మనకు ప్రాసెస్, ఈ మీడియం చేంజ్ ప్రాసెస్ అయితే చేంజ్ చేస్తారు. సో మీరు మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు తెలుగు మీడియంలో అప్లై చేస్తారు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మీరు అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ చేయాలి. కాకపోతే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారో ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేయకూడదు. సపోజ్ మీరు అప్లై చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ యూజ్ చేసి మళ్ళీ సేమ్ డీటెయిల్స్ తోని ఫ్రెష్ అప్లికేషన్ అయితే చేయాలి. సో ఆ పాత అప్లికేషన్ ఇక రిజెక్ట్ అయిపోతుంది. ఫ్రెష్ అప్లికేషన్ తోని మీరు మళ్ళీ ఆ అప్లికేషన్ తోని ఎగ్జామ్ అయితే రాయాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఆల్రెడీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో కాకుండా వేరే మొబైల్ నంబర్తోని సేమ్ మీ 10th ఇంటర్ డీటెయిల్స్ మీరు ఎలా అయితే అప్లై చేసుకున్నారో ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ డౌట్. సో ఇది అయిపోయింది. సెకండ్ డౌట్ వచ్చేసి ఒకేషనల్ గ్రూప్ వాళ్ళు. సో ఇంటర్ విత్ ఒకేషనల్ వాళ్ళకు మనకు నోటిఫికేషన్ ప్రకారంగా కావచ్చు, కౌన్సిలింగ్ ప్రకారంగా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాయడానికి మీకు ఎవరు ఆపరు. కాకపోతే కౌన్సిలింగ్ లో వెళ్ళిన తర్వాత కొన్ని కోర్సెస్ చేసిన వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరు. సో వాళ్ళు ఏమన్నారంటే మనకు ఇంటర్ ఒకేషనల్ తో పాటు బ్రిడ్జ్ కోర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇస్తున్నాము అని చెప్పారు. కాకపోతే మనకు డిఫరెంట్ స్టూడెంట్స్ ఒకేషనల్ గ్రూప్స్లలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సో మీరు ఎగ్జామ్ అయితే రాయండి. ఈ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళైతే మీరు మ్యాండేటరీగా రాయండి. ఓన్లీ ఇంటర్ ఒకేషనల్ ఉన్న వాళ్ళు మీరైతే రాయండి. కాకపోతే ఎలిజిబుల్ చేస్తారా లేరా, ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ చేస్తారని మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో వాళ్ళైతే బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకైతే ఎలిజిబుల్ ఇస్తామని చెప్పారు కాబట్టి సో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళైతే రాయండి. కౌన్సిలింగ్లో వెళ్ళిన తర్వాత మీకు యాక్సెప్ట్ చేస్తే ఓకే, రిజెక్ట్ చేస్తే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. సో మీరైతే ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే మీ డీసెట్ కమిటీలో ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి సో రాసే వాళ్ళు రాసుకోవచ్చు. బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకైతే ఇస్తా అన్నారు. అందులో కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు, వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఉంటేనే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ పార్ట్ 2 లాంగ్వేజ్ అంటే ఏంది. సో మేము అప్లై చేసేటప్పుడు మాకు ఎన్ఏ వచ్చింది, నాట్ అప్లికేబుల్ అని వచ్చింది అని అడుగుతున్నారు. మనకు మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఉర్దూ మీడియం అయినా లాంగ్వేజెస్కి 30 మార్క్స్ ఉంటాయండి. సో 10 మార్క్స్ వచ్చేసి మీరు ఏ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించినవి 20 మార్క్స్ ఉంటాయి. మిగతా సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి 10 మార్క్స్. ఎగ్జాంపుల్, ఒక క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇంగ్లీష్ మీడియంకి 20 మార్క్స్ ఉంటుంది. సపోజ్ వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పెట్టుకుంటే తెలుగుకు 10 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు పక్కా తెలుగు మీడియం కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒకటి లాంగ్వేజ్ గా మ్యాండేటరీగా ఉంటుంది, ఉర్దూ ఉండదు. సో ఈ విధంగా సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు తెలుగు ఆప్ట్ చేసుకుంటే తెలుగు మీడియం వాళ్ళకు డైరెక్ట్ సిస్టమే మీకు సెకండ్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ఇచ్చేస్తుంది బై డిఫాల్ట్. సో అందుకే చాలా మందికి ఎన్ఏ అని పడుతుంది. సో ఎన్ఏ పడడం వల్ల కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే పడదు. అండ్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అంటే కొంతమంది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం విత్ తెలుగు ఉంటారు, ఇంగ్లీష్ మీడియం ప్లస్ ఉర్దూ వాళ్ళు ఉంటారు. సో సిస్టమ్ ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి అడుగుతుంది మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటారా, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకుంటారా, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ తీసుకుంటారా. సో ఇట్లా అడుగుతుంది కాబట్టి మీరు వీడియోలో కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు ఆర్ ఉర్దూ అట్లా చూపిస్తుంది, ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ అట్లా చూపిస్తుంది. సో మీకు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే తీసుకుంటారో దానికి 10 మార్క్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ లాంగ్వేజ్ ఆర్ మీడియం మీరు ఏదైతే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఈ కోర్స్ ఎందులో చేద్దాం అనుకుంటున్నారో దానికి 20 మార్క్స్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవుతే అవ్వకండి. సో విచ్ మీడియం ఎలిజిబుల్ అండ్ విచ్ మీడియం ఈజ్ ద బెస్ట్ అని అడుగుతున్నారు చాలా మంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ మీడియంకి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ మీరు కంప్లీట్ 10th కానీ ఇంటర్ కానీ తెలుగు మీడియంలో చేస్తే ఆ తెలుగు మీడియంలో చదివి ఉంటే డైరెక్ట్ తెలుగు మీడియంకి ఎలిజిబుల్. అండ్ ఎవరికైతే మీకు తెలుగు మీడియంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియం కూడా ఎలిజిబుల్. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్ మీకు తెలుగు మీడియంలో చేద్దాం అనుకుంటే తెలుగు మీడియంలో చేసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో చేసుకోవచ్చు. సెకండ్, ఎవరైతే ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారో మీరు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం కాబట్టి డైరెక్ట్ ఎలిజిబుల్ ఫర్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్. మీకు 10th తెలుగు ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ ఉండడం
ఉంటుంది కాబట్టి మీరు కూడా తెలుగు మీడియం కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఎలిజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ పాయింట్, మీరు చిన్నప్పటి నుంచి తెలుగు ఈజీయా, మీకు ఇంగ్లీష్ ఈజీయా, చదవడం రాయడం మీకు ఏది ఈజీ, సో అది మీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మీకు కంప్లీట్గా తెలుగు రాయడం చదవడం ఈజీ అయితే తెలుగు మీడియం తీసుకోండి. లేదు నాకు ఇంగ్లీష్ ఈజీ, నాకు ఇంగ్లీష్ చదవడం రాయడం ఈజీ అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం. ఇప్పుడు కొంతమంది బైలింగ్వల్ ఉంటారు, నాకు ఇంగ్లీష్ వచ్చు తెలుగు వచ్చు అనుకుంటే ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి, ఏ మీడియంలో నేను కోర్స్ చేయాలనుకుంటే మెయిన్ పాయింట్ వచ్చేసి కాలేజెస్. సో ఇవి పాత జిల్లాల ప్రకారంగా ఉంటాయి. సో పాత 10 డిస్ట్రిక్ట్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తారు, ఆ డిస్ట్రిక్ట్స్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, తెలుగు మీడియం కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఉన్నాయి. సో నేను తెలుగు వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే మీకు తెలుగు మీడియం కాలేజెస్ ఎక్కుంటే తెలుగు పెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం కాలేజెస్ ఉంటే ఇంగ్లీష్ పెట్టుకోండి. సపోజ్ మీ జిల్లాలో అసలు ఇంగ్లీష్ మీడియం లేదు, ఇంగ్లీష్ మీడియం పెట్టుకున్నారు, సో మీకు సీట్ రాదు. ఎందుకంటే మీకు కాలేజీ లేనప్పుడు మీరు మనకు పాత జిల్లాల ప్రకారంగా 2-3 కాలేజీలో ఉంటే ఆ 2-3 కాలేజ్కి మనం ఎలిజిబుల్ అవుతాం. మిగతా 15% మిగతా డిస్ట్రిక్ట్స్లో మనం ఎలిజిబుల్ అవుతాం. కానీ అక్కడ మనం టాప్ రావాలి, టాప్లో వస్తేనే ఓపెన్లో మనకు 15%లో సీట్ వస్తుంది. సో మన డిస్ట్రిక్ట్స్లో రాలేదంటే పక్క డిస్ట్రిక్ట్స్లో రాదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 85% ఆ స్టూడెంట్స్ ఫిల్ అయిపోతారు. ఆ 15%లో రావాలంటే మనకి ఇంకా మంచి టాప్ ర్యాంక్ ఉంటేనే వస్తుంది. కాబట్టి సో మీరు ఎవరైతే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియంస్ ఉన్న కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు మీ పాత జిల్లాలో కాలేజెస్ ఎక్కడున్నాయి, సో అక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందా తెలుగు మీడియం ఉందా చూస్ చేసుకొని అట్లా మీరు ఆప్ట్ చేసుకోండి. సో కాలేజెస్ లిస్ట్ అయితే చేయడం జరిగిందండి. సో అన్ని తెలంగాణ పాత జిల్లాల ప్రకారంగా మన కాలేజ్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎన్ని సీట్స్ ఉంటాయి, కాలేజ్ నేమ్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, ఒక లింక్. ఆ లింక్ కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని గ్రీన్ కలర్లో కింద ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. 2-3 సార్లు ట్రై చేయండి, వచ్చేస్తుంది. అప్పటికి రాకపోతే మళ్ళీ కింద లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ పేడ్ అంటే ఎవరైతే పేమెంట్ చేస్తారో అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ యాక్సెస్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అని, అది క్లిక్ చేస్తే మళ్ళీ లాగిన్ అయితే మీకైతే వచ్చేస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మెసేజ్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి కావచ్చు మీ మెయిల్కి ఆ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక డౌట్ అడుగుతున్నారు మాకు, ఇప్పుడు మేము ఈ కోర్స్ చేస్తున్నాం, సో ఎస్జిటిలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఉంటాయి, సో మేము దేనికి ఎలిజిబుల్ అంటే మీకు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా అందరు ఎలిజిబులే ఎక్సెప్ట్ ఉర్దూ వాళ్ళు ఇంగ్లీష్కి ఎలిజిబుల్ ఉర్దూకి ఎలిజిబుల్, తెలుగు మీడియం వాళ్ళు తెలుగుకి ఎలిజిబుల్ ఇంగ్లీష్కి ఎలిజిబుల్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి ఎలిజిబుల్ తెలుగుకి ఎలిజిబుల్. సో ఉర్దూ మీడియం పోస్టులకు అయితే మీరు ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మీకు 10th కావచ్చు ఇంటర్లో కావచ్చు ఉర్దూ ఉండదు, ఓన్లీ ఉర్దూ మీడియం చేసిన వాళ్ళకే ఉంటాయి. ఉర్దూ మీడియం వాళ్ళకు ఉర్దూ ప్లస్ ఇంగ్లీష్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, ఎందుకంటే మీకు తెలుగు ఉన్నది కాబట్టి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలుగు మీడియం కూడా ఎలిజిబుల్. ఇంగ్లీష్ ఎవరైతే ఈ తెలుగు మీడియం వాళ్ళకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కూడా ఎలిజిబుల్. కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మీ జిల్లాలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఏవైతే పడతాయో అవన్నిటికి ఎలిజిబుల్. కాబట్టి ఇప్పుడు ఒక కంక్లూజన్ వచ్చే ఉంటుంది, మీకు తెలుగు మీడియం రాయడం ఈజీ అయితే తెలుగు పెట్టుకోండి, ఇంగ్లీష్ రాయడం ఈజీ అయితే చదవడం ఈజీ అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు 2 కంఫర్టబుల్ అనుకుంటే గో విత్ యువర్ కాలేజెస్. సో మన పాత జిల్లాలో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి ఎక్కువ, తెలుగు మీడియం ఉంటే తెలుగు మీడియం పెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. సో ఇవి మనకు రిజర్వేషన్ ఉంటుంది, లోకల్ డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ కూడా అప్లై చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే ఆప్ట్ చేసుకోవాలి, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ అప్లికేషన్ వేరే మొబైల్ నెంబర్తో చేసుకోవచ్చు. మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ బ్రదర్ది కానీ మీకు తెలిసిన వాళ్ళది అది చేసుకొని మీరు కౌన్సిలింగ్ అయ్యే వరకు అదే మొబైల్ నెంబర్ మెయింటైన్ చేయాలి. సో కింద డిస్క్రిప్షన్లో మీకు కాలేజెస్ లిస్ట్ ప్రీవియస్ ఇయర్స్ మ్యాథ్స్కి సంబంధించిన బుక్ కావచ్చు 50 రూపీస్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన తెలుగు గ్రామర్ బుక్ ఉంటుందండి, అది ఒక్కటి చదివితే సరిపోతుంది. 10 మార్క్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 20 మార్క్స్ మనకు తెలుగు మీడియం వాళ్ళకైతే వస్తుంది. సో అన్ని కింద లింక్స్ ఉంటాయి, సేమ్ ప్రాసెస్. లింక్ క్లిక్ చేసి ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది, అది క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది, లేకపోతే నా మెయిల్కి మెసేజ్ చేస్తే అయిపోతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫిజికల్ సైన్స్ బుక్ అయితే రెడీ చేయడం జరుగుతుంది. మీరు కంప్లీట్గా మనకి ఏవైతే తెలంగాణ స్టేట్ సిలబస్ బుక్స్ ఉంటాయి అవి మాత్రమే చదవాలండి, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అందులో నుంచే ప్రిపేర్ చేస్తారు. సో చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ అయితే చదవండి. మెయిన్గా 10th క్లాస్ ఫోకస్ చేయండి, మ్యాథ్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా బయాలజికల్ సైన్స్ అయినా ఏదైనా 10th క్లాస్ నుంచే ఎక్కువ అడుగుతారు. అండ్ మనకు తెలుగు మీడియం అయితే లైక్ తెలుగు సబ్జెక్ట్ అయితే 6th to 10th గ్రామర్ అన్ని అడుగుతున్నాడు కాబట్టి ఆ పీడిఎఫ్ అయితే సరిపోతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇందులో చెప్పని కావచ్చు ప్రీవియస్ వీడియోలో చెప్పని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద మెన్షన్ చేయండి, సో దట్ డిఫరెంట్ డౌట్స్ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది.
సో కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవుతే మీకు కౌన్సిలింగ్ వరకు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.